ఆపరేషన్ కగార్ పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలోని సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పిస్తోంది కేంద్రం. సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పామూరు, ఆలుబాక, పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలకు రిలీవ్ ఇచ్చారు. ఇండియా పాక్ యుద్ధంతో కర్రెగుట్టల నుంచి దాదాపు 9,000 మందికి పైగా బలగాలను వెనక్కి రప్పిస్తోంది. రేపు ఉదయం ఇండో పాక్ బార్డర్ కు బలగాలు వెళ్లనున్నాయి. ఇక మరోవైపు సీఆర్పీఎఫ్ 217, 81, 86 బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో యథావిధిగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్ పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలోని సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పిస్తోంది కేంద్రం. సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పామూరు, ఆలుబాక, పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలకు రిలీవ్ ఇచ్చారు. ఇండియా పాక్ యుద్ధంతో కర్రెగుట్టల నుంచి దాదాపు 9,000 మందికి పైగా బలగాలను వెనక్కి రప్పిస్తోంది. రేపు ఉదయం ఇండో పాక్ బార్డర్ కు బలగాలు వెళ్లనున్నాయి. ఇక మరోవైపు సీఆర్పీఎఫ్ 217, 81, 86 బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో యథావిధిగా ఆపరేషన్ కగార్ కొనసాగనుంది. ఇక ఆపరేషన్ కగార్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ కగార్ పై ప్రస్తుతం ఇండో పాక్ మధ్య ఉన్నటువంటి సరిహద్దుల నేపథ్యంలో జరుగుతున్న ఉద్రిక్తల ఎఫెక్ట్ పడిందని చెప్పచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పుడు కగార్ ఆపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బీఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలను వెనుకకు కేంద్రం పిలిచింది. దీంతో ఆపరేషన్ కగార్లో కర్రెగుట్టలో ఉన్నటువంటి దాదాపు 9,000 మంది కోబ్రా, సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలకు సంబంధించి 9,000 మంది సైనికులు ఇప్పుడు ఇండో పాక్ సరిహద్దుకు వెళ్ళనున్నారు. అక్కడ రిపోర్ట్ చేయాలంటూ కూడా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి బలగాలన్నీ కూడా వెనుకకు వెళ్తున్నాయి. అయితే సిఆర్పిఎఫ్కు సంబంధించి కోబ్రా దళాలు అత్యంత కీలకమైనవి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా కానీ ఎదుర్కొని ఫైట్ చేయగలుగుతారు. అత్యాధునికమైనటువంటి ఆయుధాలతోటి ఇవి కగార్ ఆపరేషన్లో కూడా ఈ బలగాలు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేదా పాక్ ఇండియా సరిహద్దులో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బలగాలన్నింటినీ కూడా వెనుకకు పిలిపించుకుంటున్నారు. రేపు ఉదయం వరకు కూడా ఈ 9,000 మంది తోటి ఉన్నటువంటి కోబ్రా బలగాలు అక్కడ రిపోర్ట్ చేయనున్నది. ఈ మేరకు కేంద్రం రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు చేశారు. ప్రస్తుతం ములుగు జిల్లాకు సంబంధించి పామూరు కావచ్చు, అలుబాక, పెద్దగుట్ట పరిసర ప్రాంతాలలో కూడా ఈ బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. అటువైపు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టల బచావోకు సంబంధించినటువంటి దాదాపు 18 రోజులుగా ఈ ఆపరేషన్లో కొనసాగిస్తున్నాయి. ఈ బలగాలన్నీ కూడా ఇప్పుడు వెనుకకు రావాలంటూ కూడా కేంద్రం నుంచి ఆదేశాల నేపథ్యంలో ఇవన్నీ కూడా రిలీవ్ అయి ప్రస్తుతం అయితే ఇండో పాక్ బార్డర్ వైపు వెళ్తున్నాయి. రేపు ఉదయం వరకు కూడా ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళనున్నాయి. దానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ల ద్వారా, తర్వాత ట్రైన్ మార్గం ద్వారా కూడా ఈ బలగాలన్నీ కూడా జమ్మూకు పంపించనున్నారు. రేపు ఉదయం వరకు కూడా ఈ బలగాలన్నీ కూడా అక్కడికి చేరుకుంటాయి. ప్రస్తుతం అయితే కగార్ ఆపరేషన్ భాగంగా మాత్రం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ 217, 81, 86 బెటాలియన్లు, డిఆర్జీ, ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్స్ తోటి ఈ ఆపరేషన్ అయితే కగార్ కంటిన్యూ చేస్తాం. బస్తర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫైటర్స్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేతకు సంబంధించినటువంటి జరుగుతున్న కగార్ ఆపరేషన్లో అయితే యథావిధిగా పాల్గొంటాయి. కానీ కీలకమైనటువంటి కోబ్రా దళాలు వీటిని మాత్రం దాదాపు 9,000 మందిని ఇమీడియట్లీ వెనుకకు రావాలి, తర్వాత హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాల నేపథ్యంలో ఈ బలగాలన్నీ కూడా ఇక్కడ ఈ ఆపరేషన్ నుంచి రిలీవ్ అయ్యాయి. ప్రస్తుతం ఇండో పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఈ బలగాలన్నీ కూడా రిపోర్ట్ చేయనున్నాయి. దానికి సంబంధించినటువంటి ఈ బలగాలన్నీ కూడా ఇక్కడ నుంచి రిలీవ్ అయి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ కగార్ ఆపరేషన్కి సంబంధించి ఈ కర్రెగుట్ట మొత్తం దాదాపు 25,000 మంది పైగా బలగాలన్నీ కూడా సిఆర్పిఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ బస్తర్ ఫైటర్స్ అంతా కూడా ఇక్కడ ఈ పాల్గొంటాయి. దీంట్లో అత్యంత కీలకమైనటువంటిదే ఈ కోబ్రాకు సంబంధించినటువంటి దళం. ఇది సిఆర్పిఎఫ్లో అత్యంత ఆధునిక ఆయుధాలను కూడా ప్రయోగించగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా కానీ ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళ్తాయి. ప్రస్తుతం సింధూర్ ఆపరేషన్లో భాగంగా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఈ బలగాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వెనుకకు పిలుస్తుంది. వీళ్ళంతా కూడా
ప్రస్తుతం అయితే ఇండో పాక్ బార్డర్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు రిలీవ్ చేశారు. ఈ బలగాలన్నీ కూడా వెనుక వెళ్తున్నాయి. ఇంకా ఏదైనా అత్యవసర పరిస్థితి కనుక వస్తే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలను కూడా వెనుకకు పిలిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అలాంటి ఆర్డర్స్ కనుక వస్తే వీళ్ళందరినీ కూడా బార్డర్కు తరలించేందుకు కావాల్సినటువంటి సమాయత్తం అయితే ఉన్నతాధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి.